నన్ను ఇప్పుడు అందరు గిరిజ అని పిలుస్తున్నారండి. ఎవరైతే చూడలేదో ఈ మూవీని ప్లీజ్ గో అండ్ డూ వాచ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ అండి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి. సో ఇది బాగా యూజ్ అవుతుండే. అండ్ అంటే మీరు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకి కొంత నాలెడ్జే ఉంటుందండి. ఈ మూవీ ఓల్డే, లైక్ అంటే మీకున్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలుసు, బట్ మనం ఎవరం పాటించాం. సో మళ్ళీ ఇంకొకసారి అలాంటి కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ప్లీజ్ డూ వాచ్ అండి. అండ్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన పవన్ ప్రభా గారికి అండ్ రూపేష్ గారికి థ్యాంక్ యూ అండి. రూపేష్ గారు అండ్ ఇంత మంచి లెజెండరీ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అర్చన గారు కానివ్వండి, ఐఎమ్ వెరీ బ్లెస్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యాస్ట్ అండ్ క్యూ అందరికీ థ్యాంక్ యూ. అండ్ డిఓపి రామ్ గారు చాలా బాగా చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మా సినిమాని ప్రేక్షకులు ఇంత ప్రేమిస్తున్నందుకు ముందుగా ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ప్రెస్ వాళ్ళందరూ మీరు మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంకొంచెం మీరు ఇంకా చేయండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైతే థియేటర్స్కి వచ్చి సినిమా చూడలేరో దయచేసి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఎందుకంటే అక్కడ చూస్తేనే మీకు ఈ సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇది ఓటీటీలో చూసే సినిమా కాదు. ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, తోటతరణి గారి ఆర్ట్ వర్క్ మీకు కనిపించాలి, మీరు అది ఫీల్ అవ్వాలి అంటే దయచేసి థియేటర్స్లో చూడండి. ఇప్పటివరకు మీరు అందరు ప్రేమిస్తున్నారు. ముందు ముందు ఇంకా మంచిగా చూసి మమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు, మా యూనిట్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మన సినిమాలో కొత్త వాళ్ళు చేసిన వాళ్ళు కూడా. అందరితో చాలా సరదాగా చాలా హ్యాపీగా చేసుకున్నాం షూటింగ్ కూడా. అండ్ వాళ్ళ పాత్రలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. మనం స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాం. రూహి గారైనా, శ్వేత గారైనా, ఈవెన్ అనుపమ గారు, అబ్బీస్ అన్న పేరు మర్చిపోయాను. సో అందరి కొత్త వాళ్ళైనా కూడా అందరి పాత్రలు మీరు అక్కడ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు దయచేసి సినిమా థియేటర్స్కి వచ్చి మళ్ళీ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. చూడని వాళ్ళు దయచేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. ఇంకోటి అలానే ఈరోజు మన అందరి మాస్ట్రో ఇళయరాజా గారి పుట్టినరోజు. ఈ వేదిక తరపున, మా యూనిట్ తరపున అండ్ మనందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ సార్, వితౌట్ యూ నేను కొత్తవాడిని ఇంత అద్భుతంగా అంటే చాలామంది చెప్తున్నారు సార్. మరి ఏందో నేను మళ్ళీ ఓవర్ యాక్టింగ్ అనుకుంటున్నాను, తెలీదు. అంటే చాలామంది కొత్తోడివి షూటింగ్ సినిమా రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ బాగానే ఉంది, నువ్వు ఏం చేసి ఉంటావు సినిమాలు చూద్దాంలే, రాయన్ ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు, నువ్వు ఏం చేస్తావులే అని అన్నారు. బట్ మీరు, అర్చన మేడం, మా ఆకాంక్ష గారు అందరూ అంతా సపోర్ట్ ఇచ్చి నన్ను మీ అందరిలో కలుపుకొని నిజంగా నేను మీ అబ్బాయిలా నన్ను కలుపుకొని అంత కంఫర్ట్ ఇచ్చినందుకు నేను మేబీ కొంచెం నా వంతు నేను ప్రయత్నం చేసి మంచిగా చేశానని నేను నమ్ముతున్నాను సార్. అందరూ మెచ్చుకుంటారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఫైనలీ డైరెక్టర్ గారు, వీఆర్ లైక్ ఎ ఫ్రెండ్స్ అండి. డెఫినెట్లీ నేను డైరెక్టర్ని అయితే కాదు, I just worked with him అండి, అంతే. ఐఎమ్ నాట్ అ డైరెక్టర్ ఫర్ హిమ్. తీసుకోండి రండి, పర్లేదు రండి సార్. సో చాలామంది సినిమా కొంచెం స్లోగా వెళ్తుంది అని అంటున్నారండి. కానీ క్లైమాక్స్కి వచ్చేవరకు అందరు దాన్ని ప్రేమిస్తున్నారు. అండ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఎమోషన్. నిన్న ఎవరో చెప్పారు నాకు ఫోన్ చేసి, ఏఎంబీలో మ్యాట్నీ షోలో ఒక పెద్ద ఆయన, మాకు కోర్ట్ సీన్ ఉంటుంది రాయన్ ప్రసాద్ గారిది, అర్చనమ్మ గారిది. ఆ ఎమోషన్ సీన్లో ఆ పెద్ద ఆయన నిలబడి ఆయన కన్నీరు పెట్టుకొని హీస్ క్లాపింగ్. సో అది వినగానే నాకు ఎంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను నేనంటే అసలు అది నో వర్డ్స్ ఫర్ దట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్కి రండి, మమ్మల్ని ప్రేమించండి, మా సినిమాని ఆదరించండి, మమ్మల్ని బెస్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా షష్టిపూర్తి సినిమా ప్రారంభమైంది
సంగీతంతో. అది మన ఇసై జ్ఞాని, గాడ్ ఆఫ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారితో షష్ఠి పూర్తి కార్యక్రమాలన్నీ మొదలైనవి. పాట రికార్డింగ్తో ఈ సినిమా మొదలైంది. ఈరోజు ఇళయరాజా గారి జన్మదినం. వారికి ముందుగా ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది నిజానికి చాలామంది సక్సెస్ మీట్ అంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ముందుకు వచ్చినప్పుడు. ఇది నిజానికి సక్సెస్ మీట్ కాదు. మమ్మల్ని ఇలా మీ ముందుకు వచ్చేలాగా మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, మా సినిమాని హృదయపూర్వకంగా ప్రోత్సహించిన మీడియాకు మేము కృతజ్ఞతాంజలి ఘటించే సమావేశం ఇది. సక్సెస్ మీట్ అని నేను అంటలేదు, కృతజ్ఞతలు తెలియజేసుకునే సమావేశం. సినిమా ఇది ఎమోషనల్ సినిమాని పదే పదే చెప్తూ వచ్చాము. షష్ఠి పూర్తి మీద కంప్లీట్గా ఇది షష్ఠి పూర్తి మీద సినిమా కాదు. ఇంకా చూడని వాళ్ళకి అలాంటి భ్రమలుంటే నేను ముందే తెలియజేయదలుచుకున్నాను. ఇది షష్ఠి పూర్తితో ఎండ్ అయ్యే సినిమా. అక్కడ టువర్డ్స్ దట్ చాలా ఎమోషన్స్, చాలా జర్నీ ఉంటుంది. జర్నీ ఉండే ఒక అద్భుతమైన అమ్మా నాన్నలకి మనమే పెళ్లి చేసే ఘట్టంతో ఈ సినిమా ముగుస్తుంది. అలాంటి డ్రామాగా మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడని వాళ్ళు చూడండి. చూసిన వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్తున్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి పవన్ ప్రభ అద్భుతమైన కథ రాసుకున్నాడు. చాలా ఊహలు చేశాడు, పెద్ద పెద్ద ఊహలు. తోటతరణి గారు, కీరవాణి గారు, ఇళయరాజా గారు, ఇలాగా అర్చన గారు. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ మా రూపేష్ చౌదరి. ఎంత అంటే ఏ దశలోని అతను రాజీ పడ్డం నేను చూడలేదు, దేనికి భయపడగా నేను చూడలేదు. సినిమా రిలీజ్కి కానీ దాని ముందు సినిమా నిర్మాణంలో కానీ అలాంటి యువకుల్ని, అలాంటి ప్రొడ్యూసర్ని నా అనుభవంలో నేను చూడలేదు. అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. మరోసారి అన్నయ్య గురించి నేను చెప్పేది ఏమీ లేదు. ఆయన మనందరికీ దక్కిన ఒక గొప్ప ఆస్తి. ఏ పాత్రనైనా అవలీలగా నటించగలరని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ చించి పారేశారు. సెకండ్ హాఫ్ అంతా ఇంకా ఆయన విశ్వరూపమే ఆయనది, అర్చన గారిది. ఎంతంటే ఫస్ట్ హాఫ్లో నిడివి తక్కువ ఉందని కొంతమంది నా దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్లో అలా దున్నేస్తే ఫస్ట్ హాఫ్లో లోటుగా అనిపిస్తుంది కదా, అదే జరుగుతుంది. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని మరింత ఆదరించాలని కోరుకుంటూ మీకు మరోసారి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ముఖ్యంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సార్ నేను ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారితో స్క్రీన్ షేరింగ్ అనేది నిజంగా చాలా చాలా అదృష్టము. జానకి గారి ఇల్లా అనగానే మీరు అనే డైలాగ్ సార్ ఆ రోజున మీరు నాకు నాక్ చేయగానే కరెక్ట్గా తీయకపోతే ఎలా తీసేస్తావు అని మళ్ళీ వచ్చి చెప్పారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అలా ఏమన్నా ఉన్నా ఇక్కడ చెప్పకూడదమ్మా. సీనియర్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ తీసుకున్నవాడిగా నేను చెప్పడం నా బాధ్యత. కానీ అవన్నీ ఇక్కడ చెప్పకూడదు, చెప్పుకో సార్. మీరు చెప్పబట్టే సార్ అంత బాగా చేయగలిగాను. అంటే ఎంతో నర్వస్ ఫీల్ అయ్యాను, కానీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని నేను మాయిలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఆహనా పిల్లంట సినిమాలో ఎంతగానో ఇది చేసుకునేదాన్ని సార్. షివరింగ్ అవుతుంది హానెస్ట్లీ. ఈ మన ఇద్దరి మధ్యలో ఇది ఆ సాంగ్కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది సార్. చాలా 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 హ్యాపీ. అంటే నేను మిమ్మల్ని అలానే చూశాను. అండ్ గోపెమ్మ చేతి గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద సార్. ఆ సినిమాకి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఇప్పుడు నేను మీతో ఇలా నటించడం అనేది నా అదృష్టం సార్. మాయ్ ప్రొడక్షన్స్ రూపేష్ కుమార్ గారికి చాలా 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 హ్యాపీనెస్. అది ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాను, కానీ చాలా థ్యాంక్స్ సార్.
మీరు నాకు ఈ అదృష్టం ఇవ్వబట్టే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చేయగలిగాను. అలానే మా డైరెక్టర్ పవన్ ప్రభా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచి రోల్ని ఇచ్చారు, అది నేను చెప్పలేను. చాలా 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 థ్యాంక్స్. అలానే చేతన్ ప్రసాద్ గారు, ఆ నలుగురు దాంట్లో అంటే నాకు తెలిసిన ఒక చిన్న పరిజ్ఞానంతోనే చెప్తున్నాను, కానీ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ జై శ్రీమన్నారాయణ అండ్ కాస్ట్ అండ్ క్రూ. ఎస్పెషల్లీ నాకు షష్టిపూర్తి ఒక సిస్టర్ ఇచ్చారు, మాహి అని. సో ఇందులో హీరోయిన్ మదర్ రోల్, ఆవిడ ఇక్కడ రాలేదు. ఆవిడని నేనైతే చాలా మిస్ అవుతున్నాను. మీ అందరినీ కూడా ఆవిడ చాలా ఆకట్టుకున్నారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మాయ ప్రొడక్షన్ రూపేష్ గారు అండ్ పవన్ ప్రభ గారు ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ పీపుల్ అందరికీ ధన్యవాదాలండి. నా వెనకట్లో ఉన్న ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్కి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఎప్పుడు చాలా కొంచెం మాట్లాడి మైక్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం మీ సపోర్ట్ వల్ల కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడదామని. సురేష్ గారు, మీలాంటి వాళ్ళందరి వల్ల. సో ఎస్ అండి, ఆ సినిమా రివ్యూస్ చాలా బాగా రాశారండి. నాకు చాలా నచ్చింది అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఒక కొత్త అటెంప్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా భయంగా ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చేటప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు, ఇది జనంలోకి ఎలా వెళ్తుందండి, మీరు కొత్త వాళ్ళతో తీశారు, అలాగే టెక్నీషియన్స్ చూస్తే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ స్క్రీన్కి రావాల్సింది యాక్టర్స్ని చూసే కదా అని అడిగారండి. బట్ యాజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, ఇంకా ఫ్యామిలీ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ చిప్ కాబట్టి డెఫినెట్లీ దీన్ని మేము ఎలాగైతే నమ్మేమో ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారండి. వెరీ హ్యాపీ. కొంతమంది ఫస్ట్ హాఫ్లో సేమ్ సిపి గారు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండన్నారు. డెఫినెట్లీ అండి. బట్ ఇది తల్లిదండ్రులతో పాటు కొడుకు స్టోరీ అండి ఇది. సో తల్లిదండ్రుల స్టోరీ మాత్రమే కాదు, సో కొడుకు స్టోరీ కాబట్టి కొడుకు ఎలా అంటాడో చెప్తే దాన్ని బట్టి తల్లిదండ్రులు ఏంటో అన్నది మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అండ్ డెఫినెట్లీ అండి, ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్ అని నాకు మంచి రిపోర్ట్ వచ్చిందండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇదంతా కూడా మీడియా వల్లే అండి. బికాజ్ మీరందరూ ఏ సినిమాకి ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి అయితే మీరు ప్రాణం పెట్టేశారు సార్. మీడియా పీపుల్ అందరూ కూడా మీరందరూ ఆ రోజు వచ్చి షష్టిపూర్తికి రేపు రండి అని చెప్పడం అన్నది అది నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్ వాజ్ హ్యాపెన్ ఫర్ షష్టిపూర్తి అని అనుకుంటానండి. అండ్ ప్లీజ్ దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వచ్చి చూడండి. మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు, కానీ ఒక కొత్త సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు తప్పకుండా కలుగుతుందండి. అండ్ ప్లీజ్ బ్లెస్సెస్, మేము మాలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా మేము మంచి ఫిల్మ్స్ చేసే అవకాశం ఉంటుందండి. మా రూపేష్ గారు లాంటి వాళ్ళు ఇంకొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, నాలాంటి డైరెక్టర్స్ కొంతమంది వస్తారు, ఇలాంటి యాక్టర్స్ ఇంకా కొంతమంది వస్తారండి. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్.